మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్నది ఒక జంతువు అనుకుంటున్నారా? కాదు, ఇక్కడ ఉన్నది సాక్షాత్తు శ్రీకృష్ణుడు. ఇది 9 వేరు జీవుల భాగాలతో ఒక కొత్త వింత జంతువులా ఏర్పడింది. మీరు కాని సరిగ్గా ప్రతి ఒక్క భాగం గమనించి చూస్తే అది ఏ జంతువో తెలుస్తుంది. ఈ జంతువు తల కోడిలా, మెడ నెమలిలా, ఒక చెయ్యి ఏనుగులా, మరో చెయ్యి మనిషి చెయ్యిలా ఉండి ఆ చేతిలో శ్రీ మహావిష్ణువు చక్రం ఉన్నట్లు ఉంటుంది. వెనుక ఉన్న ఒక కాలు గుర్రంలా, మరో కాలు ఎద్దు పాదంలా, కడుపు పులిలా, నడుము ఆవుకు ఉన్నట్టుగా ఈ వెనకాల తోకలా ఉన్నది ఒక సర్పము. మొత్తం 9 వేరు జంతువులతో కలిసి ఉన్న ఈ జంతువు పేరు నవకుంజర్. ఈ నవకుంజర్ గురించి ఒడియా మహాభారతంలో చెప్పబడింది. మహాభారత యుద్ధం తర్వాత అర్జునుడు ఒక రాయిపై కూర్చొని తపస్సు చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఈ వింతగా కనిపించే జీవి అర్జునుడు ముందుకు వచ్చింది. దీనిని చూసి అర్జునుడు కొంచెం భయపడి తన బాణం తీసి గురిపెట్టాడు. కానీ ఆ జంతువుని సరిగ్గా గమనిస్తూ ఆ జీవి చేతులను చూశాడు. ఒక చేతిలో సుదర్శన చక్రం, కమల పుష్పం ఉన్నాయి. అప్పుడు అతనికి అంతా అర్థమైంది. ఆ జంతువు ఎవరో కాదు, నా శ్రీకృష్ణుడు అని. అర్జునుడు నమస్కారం పెట్టగానే ఆ జంతువు శ్రీకృష్ణుడులా మారిపోయింది. ఇప్పుడు అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.